వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతి నగరపాలక సంస్థ విద్యుత్ శాఖ అధికారుల సమన్వయంతో వెంటనే చెట్ల కొమ్మలను తొలగించండి, విద్యుత్ ప్రమాదాలను నివారించండి. నవీన్ విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే వినాయక విగ్రహ మండపాలకు ఎటువంటి రుసుము విద్యుత్ శాఖకు చెల్లించకుండా ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు. ఇక ఎన్డీఏ కూటమి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్, విద్యుత్ శాఖ సీఎండీ అలాగే తమ శాఖల అధికారుల సమన్వయంతో నగరంలో భారీ వృక్షాలు కొమ్మలను వెంటనే తొలగించాలని వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి వీధిలో భారీ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని, ఈ సందర్భంగా నగరంలో ఉన్న పెద్ద చెట్ల కొమ్మల కారణంగా ట్రాక్టర్పై ఉన్న వినాయక విగ్రహానికి తగలడం, దానిని తప్పించేందుకు యువత ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగిలితే ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. తిరుపతిలోని కృష్ణాపురం, టానా, ప్రకాశం రోడ్డు, మహతి ఆడిటోరియం దాటిన తర్వాత ట్రెజరీ ఆఫీస్, అలాగే మొల్ల విగ్రహం, జ్యోతి టాకీస్, డిఆర్ మహల్, కొర్లగుంట లాంటి అనేక ఏరియాల్లో పరిసర ప్రాంతాలలో పాటు నగరంలోని అన్ని వీధులలో భారీ చెట్ల కొమ్మల కారణంగా విగ్రహాల తరలింపుకు ఆటంకాలు కలిగి ట్రాక్టర్లపై వచ్చే యువకులకు విద్యుత్ తీగలు తొలగే ప్రమాదం ఉందన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలో కూడా అన్ని వీధులలో భారీ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు యువత, స్థానిక ప్రజలంతా కూడా ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో భారీ విగ్రహాలను కూడా ఈరోజు నగరంలోకి తీసుకొచ్చి రేపు మంగళవారం కాబట్టి బుధవారం నుంచి పూజ ప్రారంభించేదానికి ఈరోజు విగ్రహాలన్నీ కూడా నగరంలో తరలిస్తున్నారండి. బయట ప్రాంతాల నుంచి, మంగళం రోడ్ క్వార్టర్స్ నుంచి విగ్రహాలు ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. దారి మధ్యలో నగరంలో గమనించినట్లయితే భారీ వృక్షాలు ఉన్నాయండి. ఆ వృక్షాలకు ఉన్నటువంటి కొమ్మలు ఏదైతే విగ్రహాలను ట్రాక్టర్ల మీద యువకులు ఉత్సాహంగా తీసుకుని వెళ్తున్నారో ఆ కొమ్మలు ఆ విగ్రహాలకి తగులుతున్నాయని వాళ్ళంతా కూడా దాన్ని పైకెత్తే ప్రయత్నం చేస్తూ ఆ పైన ఉన్నటువంటి కరెంటు తీగలకు తగిలి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి నగరపాలక సంస్థ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో వెంటనే 24 గంటల లోపే ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే చాలా విగ్రహాలు తీసుకొచ్చేశారు, రేపు విగ్రహాలు ప్రతిష్ఠించిన తర్వాత వీధులలో తర్వాత 5వ రోజు వినాయక సాగర్కి తరలిస్తారు. కాబట్టి నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లతో పాటు అన్ని వీధుల్లో కూడా దాదాపు వృక్షాలకు ఉన్నటువంటి కొమ్మల్ని నగరపాలక సంస్థ, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే కట్ చేయకపోతే ప్రమాదవశాత్తు అక్కడ ఆ విగ్రహాలకి తగలకుండా పిల్లలంతా కూడా ఆ కమ్ములతో ఆ కరెంటు వైర్లను పైకి లేగి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి కరెంటు షాక్ కొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పని, ఆ ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా టౌన్ క్లబ్, అదేవిధంగా ఆ ట్రెజరీ ఆఫీసు, మహతి ఆడిటోరియం ముందర, అదేవిధంగా మొల్ల విగ్రహం దాటినట్లయితే జ్యోతి థియేటరు, రామకృష్ణ థియేటరు, ఈ విధంగా పల్లె థియేటర్ సైడ్ నుంచి కానీ, లీలామహల్ ఏరియా కానీ, నగరంలో ప్రధాన వీధుల్లో కూడా చెట్లు బాగా ఏపుగా పెరిగిపోయాయండి. ఆ కొమ్మలంతా కూడా రోడ్లలోకి వాలిపోయినాయి. ఖచ్చితంగా ట్రాక్టర్ మీద తీసుకొచ్చే భారీ విగ్రహాలకి ఆ కొమ్మలు తగులుతున్నాయి. అవి తగలకుండా వెంటనే దాన్ని కట్ చేసే ఏర్పాట్లు చేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పని నగరపాలక సంస్థ కమిషనర్ గారిని, అదేవిధంగా విద్యుత్ శాఖ సీఎండీ గారిని